రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలు అన్నింటినీ నెరవేరుస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని పాత్రుని వలసలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 1వ తారీఖున శాసనసభ్యులు అలాగే మంత్రులు మరి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదో విలేజ్ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టకాలు అనుకొని ఆ గ్రామంలో పర్యటన చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గడిచిన సంవత్సర కాలంలో కొనసాగుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రతి శాసనసభ్యులు కూడా 1వ తారీఖున పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ గ్రామాల్లో మంచిగా తెలుసుకుని ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు తెలియజేస్తూ ప్రజల తాలూకు కష్టకాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొదటగా ఈ 1వ తారీఖున సుమారు 1,09,500 మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా గత 2019 నుంచి 2024 మధ్యలో ఎవరికైతే స్పౌస్ పెన్షన్ ఇవ్వకుండా చేశారో, అంటే మనం భర్త చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చే పెన్షన్ మనం గత నవంబర్ నుంచి ఆల్రెడీ మొదలు పెట్టాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చాలా మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వకపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. సుమారు 82,500 మందికి అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మని చెప్పడం జరిగింది. ఎవరైతే భర్త చనిపోయి వైఫ్ ఎవరైతే ఉన్నారో, భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ చేశాము. ఈ 1,82,500 ప్లస్ ఈ 2 మంత్స్ లో ఉన్నటువంటి 25,000 సుమారు 1,09,500 పెన్షన్స్ ఈ నెలవారీ బడ్జెట్ గా 43.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు. అది వెంటనే శాంక్షన్ చేశాము. ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి కలవరుస్తున్నారు, సంక్షేమం కలవరుస్తున్నారు. అంతేకాకుండా ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో అన్నదాత సుఖీభవ అది కూడా రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కూడా అది కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చామో ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేయడం అంటే చిన్న విషయం కాదు. అంటే ఒక దుర్మార్గమైన పరిపాలన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ఒక లోటు బడ్జెట్ తోని ఇన్ని ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశాము. ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన ప్రజానీకానికి అందజేస్తున్నాము. మరి అంతేకాకుండా మనం కూడా ఒక విశ్లేషణ చేసుకోవాలి. 19 నుంచి 24 ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో సంవత్సర వ్యవధిలో వాళ్ళు ఎన్ని ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు? వాళ్ళు నిజంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదో 5 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు కదా, 5 సంవత్సరాలు కాదు, వాళ్ళ మొదటి సంవత్సరంలో ఎన్ని ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు, ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? వాళ్ళు కనీసం శాండ్ పాలసీని కూడా డిఫైన్ చేసుకోలేకపోయారు మొదటి సంవత్సరంలో. మనకు తెలిసి శ్రీకాకుళం వాసుల కింద, విజయనగరం వాసుల కింద శాండ్ ని టైట్ చేసి చాలా మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. సో అంటే ఎందుకు చెప్తున్నారంటే సంవత్సర కాలంలో ఇంత ప్రతిష్టంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని, ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేది ప్రతి మంచి ఆలోచనతో. ఎందుకంటే నాకు తెలుసు సుమారు 140 డెసిషన్స్ తీసుకోవడం వల్ల కోట్లాది మందికి లబ్ధి చేకూర్చింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా యువ నాయకులు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని సుమారు 140 డెసిషన్స్ తీసుకొని ఎంతో మందికి ఈరోజు మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా సంవత్సర కాలం అంటే చిన్న విషయం కాదు. అది కూడా లోటు బడ్జెట్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మాతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ ఎలాగైతే నెలకొల్పారో అదే ప్రాతినిధ్యంతో ఈ రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్తారని మనందరూ కూడా నమ్మకంగా తెలియజేస్తారు.